బ్రేకింగ్ న్యూస్ వృద్ధ దంపతు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ బందర్ రోడ్లోని ఓ పబ్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మందు బాబులు చిందులతో రెచ్చిపోయారు. అటు వెళుతున్న పోలీసులు ఫోకస్ చేసి లాఠీలకు పనిచెప్పారు. 2 గంటలు దాటాక ఉదయం 2 గంటలు దాకా కూడా 100 మందికి పైగా ఉండడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పబ్లో ఉన్న యువతీ యువకులు బయటకు పరుగులు పెట్టారు. విజయవాడ బందర్ రోడ్లో ఒక పబ్బు, ఆ పబ్బులో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇంకా మందు బాబులు చిందులతో రెచ్చిపోతూనే ఉన్నారు. అయితే ఆ చిందులు అవంతా కూడా పోలీసుల చెవినబడింది. అటుగా వెళ్తున్నటువంటి పోలీసులు ఏం జరుగుతుంది పబ్లోకి వెళ్ళగానే మొత్తం మందు బాబులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది అలాగే ఉన్నారు. ఇప్పుడు సమయం ఎప్పుడు అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత, అంటే అరౌండ్ 2 AM 2 గంటలు దాటాక కూడా దాదాపు దాంట్లో 100 మందికి పైగా అక్కడ మందుబాబులు ఉన్నారు. సో దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పబ్లో ఉన్నటువంటి యువతీ యువకులు అక్కడ బయటకు పరుగులు పెట్టినటువంటి దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో పబ్లలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రకంగా ఇష్టారీతిన అక్కడ చిందులేస్తూ అదే రకంగా అక్కడే మొత్తం అక్కడే విపరీతంగా మందు తాగుతూ ఇట్లా వాళ్ళ బయటకు వచ్చి వాళ్ళు ఎటువంటి నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది సహజంగా మత్తులో. కాబట్టి పోలీసులు చాలా సీరియస్గా ఈ ఘటనను తీసుకున్నారు. సో 2 గంటలు దాటిన తర్వాత కూడా పబ్లో అంతమంది ఉండడం పట్ల చాలా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోమండి అంటే వాళ్ళు మేబీ వెళ్ళిపోకుండా అలాగే కూర్చొని ఉంటారు. దీంతో పోలీసులు తమ పని లాఠీలకు పని చెప్పారు. దీంతో అందరూ అక్కడ పరుగో అంటూ బయటకు పరిగెడుతున్నటువంటి దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. రైట్, మా ప్రతినిధి సాహిత్య మరింత సమాచారం చేస్తారు. సాహిత్యాది పబ్బు నిర్వాహకులు ఏం చెప్తున్నారు? అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అంతమంది దాదాపు 100 మందికి పైగా ఎందుకు అక్కడ ఉన్నారు? సో పోలీసులకి కంప్లైంట్ వచ్చిందా? పోలీసులు అటుగా వెళ్తుంటే వాళ్ళే వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారా? విజయవాడలో బందర్ రోడ్డులో షాపర్ స్టాప్లో ఏదైతే ద లీగ్ పబ్ అనేది ఉంటుందో ఆ లీగ్ పబ్ గత కొన్ని సంవత్సరాలుగా అయితే కనుక అది నిర్వహించబడుతోంది. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం లీగ్ దగ్గర అయితే ఉన్నాము. బందర్ రోడ్డులో ఏదైతే మురళీ ఫార్చ్యూన్, ఒకసారి చూద్దాం. మురళీ ఫార్చ్యూన్ అనేది హోటల్ చాలా ఫేమస్. ఆ హోటల్ ఆపోజిట్లోనే మనకి ద లీగ్ పబ్, ఇక్కడ ఏదైతే లైఫ్ స్టైల్ షాపర్ స్టాప్ అన్నీ కూడా ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఎల్ఈపిఎల్ సెంట్రో చాలా ఫేమస్ బందర్ రోడ్డు మీద. ఇదే ఫ్లోర్ అయితే 3rd ఫ్లోర్లో అయితే కనుక ద లీగ్ పబ్ని ఎప్పుడో నుంచి నిర్వాహకులు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అందరూ చాలామంది కూడా, అంటే ఏ పబ్కి అయినప్పటికీ కూడా, బ్రివరీ అయినప్పటికీ కూడా 11 గంటల సమయం వరకే టైం ఉంటుంది. అక్కడ క్లియర్గా మనం టైం కూడా చూడొచ్చు. ఇక్కడ బోర్డు మీద ఏదైతే 11 AM to 11 PM, అంటే 11 to 11 మధ్యాహ్నం 11 గంటల సమయం నుంచి రాత్రి 11 గంటల సమయం వరకే ఖచ్చితంగా ఏ పబ్ అయినా నడపాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ కానీ ద లీగ్ స్పోర్ట్స్ బార్ అండ్ లాంజ్ ఈ పబ్లో అయితే 2 గంటల వరకు కూడా నిర్వాహకులు మందుబాబులకి అయితే కనుక ఈ పబ్ని నడుపుతున్నట్టుగా కూడా మనకు సమాచారం వచ్చింది. అయితే 2 వారాల క్రితం జరిగిన ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా పోలీసులు అర్ధరాత్రి వరకు నడపడం ఏంటి అని చెప్పి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపలికి వచ్చి ఆపే ప్రయత్నం చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్, కెమెరా విజువల్స్ చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉన్నాయి. అందులో వందలాది మందికి పైగా అయితే కనుక ఇంకా మందుబాబులు అక్కడే మందు తాగుతున్న దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళెవరూ కదలని పరిస్థితి. అయితే అక్కడి నుంచి ఒక్కసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మనం చాలా క్లియర్గా ద లీగ్ పబ్ అని రాసింది కదా, ఈ పబ్ లోపలనే మొన్న చాలా పెద్ద గొడవ
గొడవ జరిగింది, పోలీసులు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. అక్కడ ఉన్న యువకులందరూ కూడా ఎవరైతే మందుబాబులు వచ్చి ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడితో భయంతో ఉరుకులు పెట్టిన పరిస్థితి. ఒకసారి దాని లోపల ఎంట్రీ అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫ్లెక్సీలు వేశారు, ఏంటి ఎలాంటి ఆఫర్లు పెట్టారు అనే వాటిపైన కూడా చాలా క్లియర్ కట్ అది మనకు కనబడుతుంది కదా. మండే టు ఫ్రైడే 11 to 6 PM అంటే మిగిలిన రెండు రోజులు ఖచ్చితంగా వీకెండ్స్ కాబట్టి వీకెండ్స్ మందుబాబులు బార్ల మీద పబ్ల మీద పడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ 2 రోజులు అయితే కనుక 2+1 ఆఫర్ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇన్ఫినిటీ క్లబ్ ద లీగ్ ఇది చాలా ఫేమస్. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బందర్ రోడ్డు మీద ఇందులోనే పబ్ నిర్వాహకులు అయితే కనుక పబ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పబ్కి ఎంతో మంది వస్తూ ఉంటారు. విజయవాడ నుంచి యువకులందరూ వస్తూ ఉంటారు. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పబ్లో 150 మంది ఎందుకు ఉన్నారు అనే దానిపైన పోలీసులు అక్కడే తనిఖీలు చేసి కూడా అక్కడి నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కదలని పరిస్థితుల్లో ఆఖరి క్షణంలో అయితే కనుక లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం అక్కడి నుంచి కూడా పెద్ద ఫ్లెక్స్ అయితే కట్టున్నారు. ద లీగ్ ఇన్ఫినిటీ క్లబ్ ఇది 3rd ఫ్లోర్లో ఉంటుంది. మనం ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. ఇది కింద అండర్ గ్రౌండ్లో ఏదైతే చాలా మంది పార్కింగ్ ప్లేస్కి వస్తూ ఉంటారో ఇక్కడ వీళ్ళు ఆ నిర్వాహకులు ఈ పబ్కి సంబంధించి ఎలా ప్రమోట్ చేస్తున్నారు అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. మనం ఏదైతే ద లీగ్ పబ్లో అయితే కనుక ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారిందని చెప్పొచ్చు. నిజంగా 2 గంటల వరకు ఏ పబ్కి పర్మిషన్స్ ఉండవు. బట్ కానీ ఎందుకు 2 గంటల వరకు నడిపారు? అసలు నిర్వాహకులు ఏ ఉద్దేశంతో 2 గంటల వరకు కూడా ఎంటర్టైన్ చేశారు ఆ మందుబాబులందరినీ కూడా అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా ఉంది. వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితి. 2 వారాల పాటు కూడా గోప్యంగా అయితే ఉంచిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఒక్కసారి మనం ఆ 3rd ఫ్లోర్లో ఏదైతే ద లీగ్ పబ్ ఉందో అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఖచ్చితంగా అంటే దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అంటే పోలీసులు ఆల్రెడీ వాళ్ళని హెచ్చరించినప్పటికీ ఎందుకు క్లియర్ చేయలేకపోయారు? క్లియర్ చేయలేని పరిస్థితుల్లో పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అసలు పబ్లో ఏం జరుగుతుంది? 2 గంటల వరకు కూడా ఖచ్చితంగా ఓన్లీ ఇదే నడిపించారా మందే, లేకపోతే ఇంకేమన్నా జరుగుతున్నాయా అక్కడ అనేది అయితే ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. కాబట్టి ఒకసారి మనం 2వ ఫ్లోర్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఏదైతే విజువల్ మనం చూస్తూ ఉన్నాము ఆ వీడియో విజువల్ ఎక్కడ జరిగింది, పోలీసులు ఎక్కడ వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు, ఎక్కడ వాళ్ళందరూ యువకులందరినీ కూడా అంటే వాళ్ళపైన యాక్షన్ ఏమైనా తీసుకున్నారా, అక్కడ మందు తాగడానికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉన్నట్టుగా కూడా మనకు చెప్తూ ఉన్నారు. అసలు లోపలికి రానిస్తారా లేదా అనేది కూడా చూద్దాము. ఎందుకంటే ఖచ్చితంగా ఈ లీగ్ పబ్కి సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాలు సాహిత్య అయితే లీగ్ పబ్ అనేది చాలా ఎప్పటి నుంచో నడుస్తుందని చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఇదే తంతా గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఇట్లాంటివి వచ్చినాయా? అంటే 11 AM to 11 PM అనేది మీరు చూపించినట్టుగా ఆ బోర్డు పైనే క్లియర్గా ఉంది. అంటే ఇవి గతంలో కూడా మరి ఈ ఉల్లంఘన జరుగుతూ ఇలాగే కొనసాగుతున్నట్టుగా గతంలో అయినా కంప్లైంట్స్ ఉన్నట్టుగా కూడా ఏమన్నా మనకు తెలుసాయా? మన నోటీస్కి ఏమైనా వచ్చాయా? ఎస్, గతంలో ఎప్పుడైనా కానీ అంటే ది లీగ్ పబ్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు ఏమీ లేవు. వెరీ ఫస్ట్ టైం ఇలాంటి కేసుని అయితే మనం చూస్తూ ఉన్నాము. అసలు పోలీసులు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా అక్కడ లోపల 150 మందికి పైగా ఎందుకు ఉండవలసి వచ్చింది అనే విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తులో ఇంకా తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనం ప్రస్తుతానికి ఆ 3వ ఫ్లోర్లో ఏదైతే ద లీగ్ పబ్ ఉందో అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి. సో మనం కెమెరామెన్తో పాటు కలిసి పైకి వెళ్తున్నాము. ఒకసారి చూడొచ్చు ఏదైతే లీగ్ పబ్కి సంబంధించి కూడా ఇప్పటికే అనేకమైన వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి అసలు ఏం జరుగుతుంది పైన 3rd ఫ్లోర్కి మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. 150 మందికి పైగా ఎందుకు ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం మనం లిఫ్ట్లో ఉన్నాము. షాపర్ స్టాప్ ది సెంట్రో ఇది చాలా ఫేమస్ బందర్ రోడ్డు మీద. అసలు ద లీగ్ పబ్ని ఎందుకు 2 గంటల వరకు నడపవలసి వచ్చింది? ఆ నిర్వాహకులు ఎవరు ఏంటి? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. లిఫ్ట్లో ఉన్నాం. చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. వచ్చేసాం. ఒక్కసారి కెమెరామెన్ సాయి మనకి మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాడు. ద లీగ్ పబ్ అటువైపే ఉంది. అటు చూపించండి సాయి ఒకసారి. మీరు చూడొచ్చు మనం ఆ లీగ్ పబ్ దగ్గరకు అయితే వచ్చున్నాము. ఖచ్చితంగా అసలు ఆ నిర్వాహకులు ఎవరు, ఏంటి, ఎందుకు 2 గంటల వరకు నడపవలసి వచ్చింది అనే వివరాలని కూడా అడిగి తెలుసుకుందాం. చూడొచ్చు ఎంతటి ది లీగ్ పబ్ ఇప్పటికీ కూడా ఓపెన్లోనే ఉంది.
చూడొచ్చు. ఆ నిర్వాహకులు లోపల ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మనం ఏదైతే సీసీటీవీ కెమెరాస్, ఇదిగో చూడొచ్చు ఒకసారి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఎక్కడి నుంచి అయితే మనకు సేకరించారో అవన్నీ కూడా సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటిని కూడా మనం పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఓపెన్ రిసెప్షన్ అయితే ఉంటుంది. ఆ రిసెప్షన్లో అందరూ మాట్లాడుకుని పెయిర్ అయితే ఇంత లేకపోతే కొంత ఉంటుంది, 11 వరకే నడపవలసింది, వీళ్ళు ఎందుకు 2 గంటల వరకు నడిపారు అనేది అయితే మనం చూద్దాము. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. సో పబ్స్లో ఆబ్వియస్లీ కొంచెం చీకటిగా ఉంటుంది. సో చూడొచ్చు మనం లైవ్లో ఏదైతే పబ్ లోపల విజువల్స్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను. ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే ఈ బ్రూనిట్ లీగ్ పబ్లో అయితే కనుక 2 గంటల వరకు నిర్వాహకులు నడిపించిన నిర్వాహకం ఇవాళ బయటపడింది. దీనికి సంబంధించి కూడా విజువల్స్ని అయితే మనం సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో చూస్తున్నాము. ఇవే చైర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం కదా, ఈ చైర్స్లోనే చాలా మంది కూర్చుని ఉన్నారు. 2 గంటల సమయంలో ఆర్గనైజర్స్ ఎవరు, అక్కడ నిర్వాహకులు ఎవరు కనిపించట్లేరు యాక్చువల్గా. అంటే దానికి డెఫినెట్గా వాళ్ళు అక్కడ ఉండాలి. ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు ఉంటారు, బట్ ఎవరు కనిపించట్లేరు. అంటే ఎవరు లేరా ఏంటి అసలు, కనీసం దాని గురించి చెప్పడానికి కూడా అక్కడ ఎవరు కనిపించిన పరిస్థితి లేదు యాక్చువల్లీ. ఎస్, ఒకసారి ఇప్పుడే కదా మనం అంటే లోపలికి ఇప్పుడే వచ్చాం కదా, ఖచ్చితంగా అడిగే ప్రయత్నం అయితే చేస్తాను రాజేష్ నేను. అయితే ఏదైతే విజువల్ అయితే చూస్తున్నాం కదా, ఈ బెంచెస్ దగ్గరే, ఈ చైర్స్ దగ్గరే సీసీటీవీ అనేది కూడా ఫుటేజ్ మనకు బయటకు వచ్చింది. అదిగో ఆ కార్నర్లో ఏదైతే సీసీటీవీ కెమెరా ఉందో ఆ కెమెరా విజువల్స్ని మనం ఇప్పటి వరకు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. డీజే కూడా నిర్వహిస్తూ ఉంటారు, మందుబాబులు ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు, ఎంతోమంది ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఒకసారి మనం అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఈ నిర్వాహకులని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ లోపల ఎవరైనా కానీ అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎవరైతే వెయిటర్స్ ఉంటారో వాళ్ళకి గ్లాస్లో మందు పోయడానికో లేకపోతే కొన్ని స్నాక్స్ అందించడానికి వాళ్ళందరూ ఉంటారు. ఒకసారి మనం ఇదంతా విజువల్స్లో చూస్తే కనుక అన్నీ ఏవైతే వాటికి సంబంధించి కూడా మద్యానికి సంబంధించిన బాటిల్స్ కానీ ఆ గ్లాసెస్ కానీ ఇవైతే అన్నీ కూడా రిసెప్షన్లో మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఒకసారి ది లీగ్ పబ్ని మొత్తం కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇదంతా చూడొచ్చు, కొంచెం క్లాసీగా అయితే కనుక వీళ్ళు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎవరో ఒక అతను ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది. ఎవరితో మాట్లాడదామని ట్రై చేసినప్పటికీ కూడా అందరూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. అతను లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఒకసారి అడుగుదాం మనం, ఏం జరిగింది మొన్న రాత్రి ఇక్కడ? చాలా పెద్ద గొడవ జరిగింది. తెలుగు సో చూడొచ్చు అసలు ఏం జరిగింది ఏంటి అనేది అని కూడా ఎవరికి తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. కుచ్ బి నై హోగా అంటే ఏం జరగలేదు ఇక్కడ అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. లోపలైతే కనుక మనకి సిట్టింగ్లో చాలామంది వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి. అయితే నిర్వాహకులు కూడా ఎక్కడ కనపడడం లేదు. బయట రిసెప్షన్లో ఇంకొక అతను ఉన్నాడు. మేబీ చాలామంది కూడా పబ్స్లో ఇలా అంటే నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చే వాళ్ళని హైర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటని వాళ్ళని అడిగినా కూడా మాకేం తెలియదు అనే సమాధానమే వినిపిస్తూ ఉంది. బట్ కానీ విజయవాడలో ఈ నిర్వాహకులు ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ఈ నిర్వాహకం గురించి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు కనపడడం లేదు. లిటరల్లీ చూడొచ్చు, మనం పబ్ అంతా తిరిగేసాం ఆల్రెడీ, కింద నుంచి పైకి వచ్చి చూపించాను నేను. ఎక్కడ ఏ మూల కూడా చూసినా కూడా ఎక్కడ కూడా ఎవరు కనిపించని పరిస్థితి నిజంగా. అంటే అక్కడ చూడొచ్చు మనం ఇప్పటి వరకు కూడా ఇక్కడే కూర్చుని ఉండొచ్చు, మేబీ ఓపెన్లోనే ఉంది, బట్ కానీ ఎవరు లేరు. ఓపెన్ చేసి చూస్తే అంత పబ్లో కూడా ఆల్రెడీ కస్టమర్స్ కూడా 2-3 ఉన్నారు, ఈ వెయిటర్స్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే మెనూ కార్డు ఉంటుందో ఆ మెనూ కార్డ్స్ కూడా ఉన్నాయి. మధ్యాహ్నం 11 గంటలకు సంబంధించి అంటే ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది. 11 గంటలు స్టార్ట్ అయింది కాబట్టి 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కస్టమర్స్ కూడా 2 వచ్చున్నారు. ఒకసారి కస్టమర్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి తెలుసా తెలీదా ఏంటి అసలు లీగ్ పబ్లో ఇలాంటి వ్యవహారం జరిగిందన్న విషయం చాలామందికి తెలీదు. బట్ కానీ వాళ్ళని కూడా ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం మనం. వీళ్ళు కూర్చుని ఉన్నారు అంటే వీళ్ళు కూడా ఆల్రెడీ సర్వ్ చేసినట్టున్నారు వాళ్ళని. సరే సో వాళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరు, బట్ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము.
సో చెప్పండి ఏంటి లీగ్లో చాలా పెద్ద గొడవ జరిగింది, ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయట వైరల్ అవుతోంది, కొట్టారు, పోలీసులు కూడా వచ్చి లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి, 2 గంటల వరకు నడుపుతున్నారని తెలిసి కూడా అంటే తెలియదండి, మాకు తెలియదు. ఏదో చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటే అన్నయ్యవి ఈరోజు అది చేసుకుందామని చెప్పి వచ్చాం అంతే. ఆ గొడవల సంగతి అసలు మనకు తెలియదు. ఎవరైనా ఇక్కడ రిసెప్షన్లో కానీ ఎవరు కూడా కనిపించడం లేదేంటి అసలు? ఏమో మరి ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, తెలియదు మనకు తెలియదు. అంటే జనరల్గా ఎక్కడ వచ్చినా కూడా ఇక్కడ రిసెప్షన్లో కానీ లేకపోతే అక్కడ ఆ కౌంటర్లో కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఖచ్చితంగా. మీరు వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పటివరకు మీడియా వచ్చిందని మేము వచ్చినప్పుడు కూడా ఎవరు లేరు, ఎంటీగానే ఉంది. అలాగా నేను ప్లేస్ చూసుకుందామని వచ్చాను మామూలుగా అంతే. దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంటారు మీరు? మేము డైలీ ఏమన్నా చిన్న బర్త్డే పార్టీస్ ఉంటే వస్తాం అంతే. ఓకే, అంటే మీకు తెలిసిన టైమింగ్ ఏంటి? అంటే జనరల్గా ది లీగ్ పబ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుందని చెప్పి? 11తో క్లోజ్ అండి మామూలుగా. ఎప్పుడైనా అంతకుముందు గతంలో ఇంకా ఎక్కువ టైం నడపడం కానీ మాకు తెలియదు అండి అసలు. చూడొచ్చు ఖచ్చితంగా, అంటే టైమింగ్స్ని బట్టే చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ 11 నుంచి 11 గంటల వరకే లీగ్ పబ్ అనేది నడపడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ కానీ 2 గంటల వరకు ఎందుకు నడిపారు అసలు? ఇంత పేరుగాంచిన పబ్ బందర్ రోడ్లో చాలా మందికి తెలుసు, విజయవాడలో చాలా మందికి తెలుసు, ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఏదో చిల్ అవ్వడానికి వస్తూ ఉంటారు. బట్ కానీ టైమింగ్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యం ఏంటంటే ఎవరు లేకపోవడం. ఇక్కడ రిసెప్షన్లో ఖచ్చితంగా ఎవరైనా వచ్చినప్పుడు కస్టమర్లే కావచ్చు, కస్టమర్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏం కావాలనేది ఆర్డర్ తీసుకోవడం కోసము అట్లీస్ట్ అక్కడ రిసెప్షన్ ఉంటారు, కౌంటర్ పైన ఉంటారు. ఎవరు లేకపోవడం ఏంటనేది అర్థం కావట్లేదు. అంతా వెళ్ళి తిరుగుతున్నప్పటికి కూడా కనీసం దాన్ని ఆ పబ్ వాళ్ళు రావడం, అట్లీస్ట్ దేనికోసం వచ్చారని అడగడం, అట్లీస్ట్ ఏదో ఒకటి జరుగుతుంది కదా. అది అంటే అసలు ఎవరు లేకుండా అసలు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారా ఏంటనేటువంటి డౌట్స్గా వస్తూ ఉన్నాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ, మనం ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి చూపిస్తూ వచ్చాము. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసుకొని వచ్చాను, నేను చూపించాను. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా లాస్ట్ చైర్ వరకు కూడా మనం వెళ్ళి చూపించాము. బట్ కానీ ఎక్కడా కూడా ఒక నిర్వాహకుడు కూడా కనిపించిన పరిస్థితి. చూడొచ్చు ఎంత ఈ లాబీ ఎంత ఎంటీగా ఉందో మనం చూడొచ్చు. ఈ లాబీలో కూడా చాలామంది ఇలాగే కూర్చొని ఇక్కడ మందు తాగుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడి నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. దాదాపు అంటే మొన్న గొడవ జరిగిన దాంట్లో కూడా ఇక్కడే కూర్చొని 2 గంటల వరకు పెగ్స్ అడుగుతున్న పరిస్థితి ఉండొచ్చేమో మేబీ. బట్ కానీ 2 గంటల వరకు ఎందుకు నడిపించారు అనేది పెద్ద సమస్య ఇక్కడ. బట్ కానీ ఎవరు దానికి సమాధానం చెప్పడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకు రావడం లేదు అనే విషయాన్ని అయితే కనుక ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా పారిపోయారా, లేకపోతే ముందు నుంచి ఎవరు లేకుండా కూర్చున్నారా, పట్టించుకోకుండా ఉన్నారా అనేది అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీని గురించి మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా. ఈ లాబీ అంతా కూడా ఖచ్చితంగా గమనిస్తే ఎవరో ఒకళ్ళు ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకోవాలి. ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఆల్రెడీ 2-3 కస్టమర్స్ మనం చూసాము, 2 మాట్లాడమని చెప్పారు, ఇంకో 2 మాట్లాడే ప్రయత్నం చేశారు మనతో. వాళ్ళు కూడా ఎప్పుడో నుంచి వస్తున్న కస్టమర్స్ అనే చెప్తూ ఉన్నారు. బట్ కానీ వేర్ ఇస్ ది రిసెప్షనిస్ట్ పర్సన్ అండ్ ఇంకా వేరే వాళ్ళు ఎక్కడున్నారు, ఏరియా అసలు ది లీగ్ పబ్ పర్సన్స్ ఎక్కడున్నారు అనేది ఖచ్చితంగా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిందని చెప్పొచ్చు. ఎవరు కూడా ఎందుకు రావడం లేదు? ఇంత జరుగుతున్నా, ఇంత లైవ్ ఇస్తున్నా, ఇంతమంది మీడియా ప్రతినిధులు ఉన్నా ఒకసారి మనం బయటకు కూడా వెళ్ళి చూద్దాము అసలు బయట పరిస్థితి ఎలా ఉంది. ఇందాక మనం వచ్చేటప్పుడు ఒక అతన్ని చూసాం కదా, అక్కడ రిసెప్షన్ పర్సన్ ఒక అతను ఉన్నారు, ఆయన ఇదిగో ఎల్ఈపిఎల్ మేనేజర్ లేకపోతే సమ్మన్ ఎవరో ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ? మొన్న జరిగిన సంఘటన ఏమైనా తెలుసా మీకు? సార్ ఏంటి దీని గురించి సమాధానం ఏం చెప్తారు సార్? సార్ ఒకసారి వాళ్ళు కూడా చూడొచ్చు, మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏం జరిగింది మనం ఒకసారి చెప్తారా మాకు? ఎందుకు ఎవరు లేరు లోపల? నేను రైట్ పర్సన్ కాదు మేడం, బార్ వాళ్ళు చెప్పాలి మేడం. బార్ వాళ్ళు చెప్పాలి. బట్ కానీ ఎల్ఈపిఎల్లో ఇది ఒక ఫ్లోర్ ఇక్కడ నడుపుతున్నారు కాబట్టి. ఎలక్ట్రీషియన్ ఇక్కడ అండి. ఓకే, ఆయన ఎవరండి? సో చూడొచ్చు మనకి 2 పర్సన్స్ వచ్చారు. బట్ కానీ వాళ్ళైతే మాట్లాడట్లేదు, ఫోన్ మాట్లాడుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నారు. సరే ఏంటి ఇక్కడ ఏం జరిగింది అని? తెలియదండి, మా కస్టమర్ కాదండి నేను. మీరు ఎవరండి? సో లీగ్ పబ్కి సంబంధించిన పర్సనే అనుకుంటా, కానీ వెళ్ళిపోతున్నారు. ఆయన ఎలా వెళ్ళిపోతున్నారో కూడా చూడొచ్చు, ఫోన్ మాట్లాడుకుంటూ చాలా ఈజీగా ఆయన ఇక్కడి నుంచి పారిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం రిసెప్షన్లో కూడా ఇందాక వచ్చేటప్పుడు చూసాము. బట్ కానీ అక్కడ చూడొచ్చు ఒకసారి మనం ఇందాక రిసెప్షన్లో ఏదైతే నుంచునున్నామో అక్కడ ఆ పర్సన్ కూర్చుని ఉన్నారు. కానీ బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే వెళ్ళిపోయారు. లోపల కూడా ఎవరు లేరు, వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఎవరు రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సార్ మీరు ఎవరండి? గెస్ట్. ఓకే సార్. సో ఓకే, అది పరిస్థితి అయితే మొత్తం మీద అంటే లీగ్కి సంబంధించి కూడా ఎవరు మాట్లాడే ప్రయత్నం అయితే చేయడం లేదు. అంటే ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడ కూడా అసలు ఏం జరిగింది ఏంటి అని అడుగుతుంటే భుజాలు తడిమేసుకున్నట్టు కూడా అందరూ పారిపోతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు రాజేష్.
రైట్, థ్యాంక్ యూ సాహిత్య. అది విజయవాడ బందర్ రోడ్లో ది లీగ్ అనే పబ్ వ్యవహారం మనం చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 11 AM to 11 PM అంటే ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది పబ్బు, సాయంత్రం లేట్ నైట్ 11 వరకే ఉంటుందని స్వయంగా అక్కడ ది లీగ్ స్పోర్ట్స్ బార్ లాంజ్ 11 AM to 11 PM అని మనం చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. కానీ 11 PM వరకే నడవాల్సినటువంటి పబ్బు మధ్యరాత్రి 2 గంటలు దాటిన తర్వాత కూడా నిర్వహణ అనేది చాలా యథేచ్ఛగా సాగుతున్నాయి. సో మరి ఇది ఒక్క పబ్బే ఇట్లా జరుగుతుందా, మొత్తం మిగిలిన పబ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ఏమన్నా పబ్స్ కూడా ఇదే రకంగా రన్ చేస్తున్నటువంటి అనేక ఇప్పుడు ప్రశ్నలు అనుమానాలు వస్తున్నాయి. అయితే మనం చూడొచ్చు పోలీసులకు సమాచారం తెలియడంతో ముందు వాళ్ళు వెళ్ళి ఉంటారు, వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ తిరిగి వాళ్ళు ఎంతకీ అక్కడి నుంచి కదలకపోవడంతో ఇక పోలీసులు వాళ్ళ లాఠీలకు పని చెప్పారు. అక్కడ వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో అందరూ పారిపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. కానీ దానికి అసలు ఏం జరిగింది అనేది ఆ పబ్ వాళ్ళు ఎవరైనా అందుబాటులో ఉంటారా, మాట్లాడతారని ఎంత ప్రయత్నం చేసింది బిగ్ టీవీ, కానీ ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు.